నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముద్దుగా ప్రధానాంశాలు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ నియామకం. గంభీరావుపేట మండలాల్లో సంబరాలు చేసుకున్న బీజేపీ నాయకులు. దేవాలయ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. లగ్ధారం గ్రామ ధర్మకర్తల పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. శివపేట గ్రామీణ వికాస్ బ్యాంకు పనితీరు అస్తవ్యస్తం. సకాలంలో పెన్షన్లు చెల్లించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వృద్ధులు, వికలాంగులు. ధర్మారం గ్రామంపై కన్నేసిన భూ కబ్జాకోరులు. రియల్టర్ల నుంచి రక్షించాలని కోరుకుంటున్న ధర్మారం గ్రామస్తులు. ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తుందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు మండలంలోని లగ్ధాన్ గ్రామంలో వెంకటేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తల పాలకవర్గ ప్రమాణ స్వీకారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పటాన్చెరు శాసనసభ్యులు మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం నూతన ధర్మకర్తల మండలి చైర్మన్ గా శంకర్ గౌడ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దేవాలయ అభివృద్ధి కొరకు ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని, కొత్తగా ఏర్పడ్డ పాలక మండలి కూడా దేవాలయ అభివృద్ధికి కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారి ఇందిరా, సర్పంచ్ సువర్ణ మాణిక్రెడ్డి, ఎంపీటీసీ శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 4 ఉన్నాయి మన దగ్గర. పటాన్చెరు నియోజకవర్గంలో 4 ఉన్నాయి. ఈ ఆలయ కమిటీ చైర్మన్ శంకర్ గౌడ్ గారు, వారి బృందం డైరెక్టర్లు స్థానిక సర్పంచ్ సువర్ణ గారు, అలాగే దశరథ్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, శ్రీశైలం గారు, వేదిక పైన గ్రామ పంచాయతీ. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇది ఆలయ కమిటీ చైర్మన్ డైరెక్టర్గా కాకుండా వాళ్ళే కాకుండా ఈ గ్రామ పంచాయతీ సంబంధించిన పెద్దలు, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, పెద్ద మనుషులు కానీ అందరూ కలిసి ఈ టెంపుల్ అభివృద్ధికి మీరు చేదోడు బాగా సహకరించవలసిందిగా నేను ప్రత్యేకంగా మనవి చేస్తా ఉన్నా. అలాగే దీనికి సంబంధించిన టెంపుల్ సంబంధించిన ప్రాపర్టీస్, ల్యాండ్స్ ఏమున్నాయో దాని విషయంలో టెంపుల్గా ఆదాయం వచ్చే విధంగా మనం ప్రయత్నం చేసి ముందుకెళ్దాం. ఈసారి ప్రభుత్వం పరంగా గిట్ట దీనికి కొంచెం డబ్బు తీసుకొని ఈ పురాతనమైన టెంపుల్ కొంచెం రెనోవేషన్ చేసి దీన్ని భక్తులకు అందుబాటులోకి మంచి సౌకర్యాలు కలిగే విధంగా దీన్ని ముందుకు తీసుకుపోతానికి అందరికీ మాటిస్తాను. ఎందుకంటే పురాతనమైన టెంపుల్ ఇంతకు శ్రీశైలం చెప్పినట్టు ఈ ప్రాంతంలో మల్లన్న జాతర ఒకటి పోచారంలో, లగ్డారంలో వెంకటేశ్వర స్వామి జాతర, ఈ ప్రాంతంలో 2 జాతర జరిగి మేము చిన్నగా ఉన్నప్పుడు చూస్తూ ఉన్నాం. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ కాపాడే బాధ్యత మన పైన ఉన్నది. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ వ్యాప్తంగా గ్రామాల అభివృద్ధి కానీ, పట్టణాల అభివృద్ధి కానీ, ఈరోజు ఆలయాలు కానీ, మసీదులు కానీ, చర్చిలు కానీ ఈరోజు తెలంగాణ ప్రజల మనోభావాలు గౌరవిస్తూ అందరినీ సమానత్వంగా తీసుకుపోతున్న ఏకైక ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి. ఆ విధంగా ప్రజాస్వామ్యంలో అందరికీ హుందాతనంగా బతికే హక్కు ఉన్నది. ఎవరిని కించపరచడానికి వీల్లేదు. అందరి గౌరవించే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉన్నది. తప్పకుండా ఈ లగ్డారం గ్రామంలో ఉన్న ఆలయాన్ని కానీ మనం అందరం కలిసి దీని ఇంతకుముందు ఈ ల్యాండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని చూసి అధికారుల ద్వారా తప్పకుండా విలేజ్ కానుకొని కొంత కబ్జాలకు గురైతే చెప్తా ఉన్నాను. దాన్ని పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి గుడికి ఇన్కమ్ వచ్చే సోర్సెస్ పెంచుకొని ముందుకు పోరామని మీ అందరికీ తెలియజేస్తాము. దాంతోపాటు ఈరోజు
ఎంపీటీసీ నామినేషన్ల చివరి రోజు భారీ ఎత్తున అభ్యర్థులు ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ వేశారు. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గ పరిధిలోని కోడుమూరులో 21 ఎంపీటీసీ స్థానాలు ఉండగా వైసీపీ, టీడీపీ, బీజేపీ, సిపిఎం, సిపిఐ ఇండిపెండెంట్ అభ్యర్థులతో కలిసి 107 నామినేషన్లు వేశారు. గూడూరు 8 స్థానాలకు 35 మంది, సి బెనగల్ 16 స్థానాలకు 90 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే ఎలక్షన్ అధికారులు నామినేషన్లు వేయడానికి వచ్చిన అభ్యర్థులకు సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతో మండల పరిషత్ కార్యాలయంలో నేలపైనే కూర్చొని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో గామచావిడి వద్ద గ్రామ సమస్యల పరిష్కారానికి గ్రామ సర్పంచ్ సుమతి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో గల పలు సమస్యలపై గల గతంలో జరిగిన తీర్మానాలను కూడా అమలు చేయకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి పూర్తిస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరు కాకపోవడంతో అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ జరగడం లేదు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గాడ్ల సుమతి మాట్లాడుతూ వేసవి కాలం గ్రామ ప్రజలకు నీటి ఎద్దడి లేకుండా చేస్తామని, కాలనీలో ట్యాంకర్ ద్వారా నీళ్లు అందిస్తామని, గ్రామంలోని సమస్యలు మా దృష్టికి వస్తే వాటిని పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవో రాజరెడ్డి, వార్డు సభ్యులు, ఎంపీటీసీ, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. బాబింటి కనుక సరే మేడం వచ్చినప్పుడు మేడలకు వచ్చినంత బాగుంటుంది. శంకర్ ఇంటి ముందరికి వెళ్ళాలి అన్నాం. అయితే ఇప్పుడు అక్క ఏమంటుంది, అక్కడ మాకు తీయలేదు సరే తీయలేదు మనం పరిశీలించాము. మరి ఏం ప్రాబ్లం ఎక్కడ కలపాలి మనం చేసిన ప్రకారంగా డ్రైనేజీలు అవి ఇవి కట్టడం జరిగింది. మేము సంవత్సరం అయింది. కాకపోతే అందులో కార్నర్ల నుండి మాత్రమే చెక్ అవుతుంది. మాకు మేము సాధ్యమైనంత మటుకు చేస్తూనే ఉన్నాము. ఒక 50 మందిలో ఒకటి డ్రైనేజీ,
అక్కడ టెలిఫోన్ ఎక్స్చేంజ్ దగ్గర ఒకటి, ఇంకా ఇటు మన దేవదాస్ సార్ ఇంటి దగ్గర ఒకటి, ఇలా కాబట్టి దాన్ని ఏం చేద్దామని ఆలోచన కావాలంటే దాన్ని కూడా తీర్మానం చేసినాము. ఇక్కడ వాటర్ ట్యాంక్ దగ్గర 5 గుంటలు ఉంది, దాన్ని కూడా గ్రంథాలయానికి తీర్మానం చేసేసాము. అది కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. ఇంకేదైనా సమస్య ఉంటే కూడా మా దృష్టికి తీసుకొస్తే గ్రామ ప్రజల అభివృద్ధి కోసం మేము అన్ని విధాల తోడ్పాటుగా ఉంటాం. మీరంతా మాకు సహకరించి సహకారాలు అందించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మేడం, ఇప్పుడు ఒకటి రానున్నటువంటి వేసవిలో త్రాగునీటి సమస్య పైన మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు? అయితే ఇప్పుడు త్రాగునీటి సమస్య కోసమే మొన్నట్టుండే మాట్లాడడం జరుగుతుంది. ఏమంటే మేము ఒక ట్యాంకర్ కూడా కొనుగోలు చేయడం జరిగింది గ్రామ పంచాయతీకి. ఆ ట్యాంకర్ తోటి సప్లై చేయడం, తర్వాత పైప్ లైన్ కోసమే చూస్తున్నాం ఎక్కువ శాతము. పైప్ లైన్ వేసి సమస్యను పరిష్కరించడానికి. కాకపోతే పెద్ద విలేజ్ కాబట్టి ఒక సైడ్కి వేస్తే ఒక సైడ్ కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఈ బోర్లు కూడా ఉన్నాయి. వాడవాడ ఏరియాలో 2-3 బోర్లు ఇట్లా వీటితో కూడా సప్లై అవుతుంది. కాని ఏరియాకు పైప్ లైన్ వేసి మిషన్ భగీరథ వాటరు అవి రాన్నాడు ఈ సపరేట్ పంపులు ఉన్నాయి కాబట్టి అవిటితో సప్లై చేస్తాము. అది ఇది కాన్నాడు ట్యాంకర్ కూడా కొనుగోలు చేసినాం కాబట్టి దాంతో కూడా సప్లై చేయడానికి గ్రామ ప్రజలకు వాటర్ గురించి ఇబ్బంది కాకుండా చేస్తామని సందర్భంగా. గవర్నమెంట్ అనేది మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వాలనే ఆలోచనలు ఉన్నది. మరి ఇప్పటి వరకు కొన్ని జాగాల్లో ఇంకా పైప్ లైన్ వేయాలని ప్రజల యొక్క వాదన, దాని మీద మీరు ఏమంటున్నారు? అది వాస్తవమే. కాకపోతే పాత పాడి ఉన్నప్పుడే అవన్నీ పైప్ లైన్ వేయడం జరిగింది. కొన్ని ఇళ్ళకు మొత్తం రాలేదు కనెక్షన్, కొన్ని ఇళ్ళకేమో పాత కనెక్షన్ ఉన్నది కాబట్టి దానికే పాత కనెక్షన్కే కలిపి దానికి ఈ నల్ల నీళ్ళు అవి అన్నీ అదే కనెక్షన్కి ఇవ్వడానికి మాట్లాడుకుంటున్నాం. మొత్తం లేని దగ్గర కొత్త పైప్ లైన్ వేసి ఇవ్వడానికి సిద్ధంగా. ఎందుకంటే మిషన్ భగీరథ వాళ్ళది అయిపోయింది కదా, ఇవ్వడానికి లేదన్నారు. కాకపోతే గ్రామ పంచాయతీ నుంచి తీర్మానం చేసి వేయడానికి తీర్మానం కూడా అయిపోయింది. దాని పైప్ వేయడానికి కూడా మేము తెప్పేయడానికి ఆర్డర్ పెట్టినాము. ఆ పైపుని తెప్పించి వేసుకుని స్టార్ట్ సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలోని శివపేట గ్రామంలో ఉన్న గ్రామీణ వికాస్ బ్యాంక్ పరిస్థితి అధ్వానంగా ఉందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు పెన్షన్ ఇస్తున్నారు. కానీ ఇక్కడ బ్యాంకు సిబ్బందిని డబ్బులు మీ ఖాతాలో పడలేవు అంటూ వారు ప్రతిరోజు రేపు రండి, ఎల్లుండి రమ్మండి అంటూ లబ్ధిదారులు వాపోతున్నారు. ప్రభుత్వం మాత్రం ప్రతి నెల 5వ తేదీన డబ్బులు తీసుకోవచ్చని చెప్పినప్పటికీ ఇక్కడ బ్యాంకు సిబ్బంది అధికారులు మాత్రం 11వ తేదీ దాటినా కూడా పెన్షన్ ఇవ్వకపోవడంతో ఎంతవరకు సమంజసమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు వికలాంగులు ఇక్కడికి రావాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు వాపోతున్నారు. కావున ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తమకు సకాలంలో పెన్షన్లు ఇవ్వాలని కోరుతున్నారు. వాళ్ళ 16 రూపాయలు వస్తలేవు. నెలకి ఇచ్చి బతుకవుతుంది. మాది కొడుకుని మాకు ఇవ్వడం గజ్జి వస్తలేడు. పొద్దుగా 12 గంటలకు వచ్చినాం, 11 గంటలకు వచ్చినాం. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల శాఖ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు, బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షునిగా ఎన్నికైన పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ ని నియమించినందుకు జాతీయ అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మండల శాఖ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మిఠాయి పంపిణీ చేస్తూ బాణాసంచా పేల్చి తమ ఆనందాన్ని పంచుకున్నారు. నిస్వార్థ రాజకీయ నాయకుడైన సంజయ్ కుమార్ కు రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వడం పై మండల శాఖ పార్టీ నాయకులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షులు గంటా అశోక్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. भारतीय जनता पार्टी जिंदाबाद, भारतीय जनता पार्टी जिंदाबाद, नरेंद्र मोदी गारी नायकत्वम वर्धिल्लाली, नरेंद्र मोदी गारी नायकत्वम वर्धिल्लाली, बंडी संजय नगर नायकत्वम वर्धिल्लाली, भारत माता की जय, भारत
మాతా కీ బండి సంజయ్ అన్న గారి నాయకత్వం బండి సంజయ్ అన్న గారి నాయకత్వం మాతా కీ జై బీజేపీ సంజయ్ అన్న గారి నాయకత్వం సంజయ్ అన్న గారి నాయకత్వం మాతా కీ జై బీజేపీ సంజయ్ అన్న గారి నాయకత్వం సంజయ్ అన్న గారి నాయకత్వం ఈరోజు మన నరేంద్ర మోడీ గారు చేపడుతున్నటువంటి మన దేశ ఘనత తను చేసే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క సామాన్యునికి అందే విధంగా ఈరోజు సంక్షేమ పథకాలు ఉన్నాయి. అదేవిధంగా మన రాష్ట్రంలో చూస్తే ప్రతి ఒక్క ఈరోజు సామాన్యునికి అందే పథకం ఉందంటే గుర్తించే విధంగా ఈరోజు మనం మన బండి సంజయ్ గారికి కరీంనగర్ టైగర్ అనేటువంటి ఎంపీ గారికి ఈరోజు మన రాష్ట్ర పదవిని ఈరోజు తనను గుర్తించి మన అందరితో మమేకమై ఒక సమాజాన్ని సృష్టించి మన దేశంలో ఎదుర్కొనేటువంటి సమస్యలపై పోరాడే వ్యక్తికి ఈరోజు మన రాష్ట్రాన్ని అప్పగించినందుకు మేము మోడీ గారికి మా గంభీరపేట పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరితో కలిసి ప్రతి సామాన్యుని గుర్తించే వ్యక్తి ఈరోజు మన రాష్ట్రానికి కావాలి. తనే బండి సంజయ్ అని గుర్తించి ఖమ్మం జిల్లా సత్తపల్లి పట్టణం అయ్యగారిపేట శివారు పామాయిల్ తోటలో వివాహిత అనుమానాస్పద మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. మృతురాలు సత్తిపల్లి మండలం కాకర్లపల్లి గ్రామానికి చెందిన వాణిగా గుర్తించారు. సత్తిపల్లిలో హైపర్ సూపర్ మార్కెట్లో పనిచేస్తున్న వాణి నిన్న సాయంత్రం 7:30 షాపు నుండి బయటకు వచ్చిన మృతురాలు వాణి పట్టణ శివారు పామాయిల్ తోటలో శరీరంపై గాయాలతో విగతజీవిగా కనిపించడంతో పలు అనుమానాలు తావిస్తుంది. పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన అక్కడికి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని చాలా మండలాల్లో 5 దశాబ్దాల కిందం మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలంలో కూడా అందులో ఒకటి. కోనారావుపేట మండలంలోని ధర్మారం గ్రామం పైభాగాన 5 దశాబ్దాల క్రితం సత్తయ్య దొర అనే వ్యక్తి సత్యనారాయణపల్లి అనే చిన్న గ్రామాన్ని నిర్మించారు. ఈ గ్రామ నిర్మాణానికి కొందరు వ్యక్తులతో పొట్లపల్లి పాపారావు మరికొంతమంది వద్ద భూమి కొనుగోలు చేయించాడు. ఇలా కొనుగోలు చేసిన భూమిలో 25 కుటుంబాలు గుడిసెలు వేసుకుని అక్కడే వ్యవసాయ భూములు కొనుగోలు చేసుకుని వ్యవసాయం చేసుకుంటూ జీవించారు. అప్పుడు తాగునీటి కోసం సేదభావులను కూడా తవ్వుకున్నారు. అక్కడ ఒక ప్రాథమిక పాఠశాలను కూడా అప్పటి ప్రభుత్వం నిర్మించి త్రాగునీటి వసతి కొరకు ఒక బోరు కూడా వేయడం జరిగింది. చుట్టూ అరణ్య ప్రాంతం కావడంతో దోపిడీ దొంగలు వాళ్ళ నివాసాలతో చొరబడి వంట సామాగ్రితో సహా ఎత్తుకెళ్లేవారు. దట్టమైన అడవి ప్రాంతం కావడంతో మావోయిస్టులు ఆ ప్రాంతంలో స్థావరాలు ఏర్పాటు చేసుకుని వారిని భోజనాలు ఏర్పాట్లు చేయాలని హింసించేవారు. అన్నలకు భోజనాలు పెడుతున్నామని పోలీసులు తెలుసుకుని వాళ్లను చితకబాదేవారు. అటు అన్నలు ఇటు పోలీసుల హింసలు భరించలేక వారు ఏర్పాటు చేసుకున్న నివాసాలను వదిలి ధర్మారం మలక్పేట గ్రామంలో తలదాచుకుని గుడిసెలు వేసుకుని కొంతమంది వేరే వాళ్ల ఇంట్లో కిరాయి ఉంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన ప్యాకేజీ నెంబర్ 9 మలక్పేట రిజర్వాయర్ ఈ ప్రాంతంలో నిర్మించుకోవడంతో చుట్టుపక్కల భూములకు మంచి గిరాకీ వచ్చింది. ఇంకేముంది, ఈ భూములపై కబ్జాదారులకు కన్నుపడింది. ఈ భూములు మేమే కొనుగోలు చేశామంటూ దొంగ పాస్బుక్లు తయారు చేసుకుని వాళ్లు హింసించడం మొదలుపెట్టారు. దీంతో మా భూములు మాకు కావాలని స్థానిక తహసీల్దార్ రమేష్ బాబుకు, జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ కు, స్థానిక శాసనసభ్యులు రమేష్ బాబుకు వినతి పత్రం అందజేశామని, ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కబ్జాదారుల కొరల్లో ఉన్న వారి భూమిని విడిపించి అందులో 2 పడకల గదుల ఇల్లు నిర్మించి ఇవ్వాలని బాధితులు కోరుకుంటున్నారు.
కోట్ పేపర్లు ఉన్నాయి అవి నిట్టాళ్ళు కమ్మరలు రెంజల్ మండల కేంద్రంలో తిరుపతి బుజ్జి ఆధ్వర్యంలో కరోనా వైరస్ నివారణ కోసం ఉపకరించే హోమియో మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రెంజల్ ఎంఈఓ గణేష్ రావు మరియు గ్రామ పెద్దలు యువకులు పాల్గొన్నారు. ఎంఈఓ గణేష్ రావు కులకర్ణి మాట్లాడుతూ పరిశుభ్రత పాటిస్తే అనేక ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు అన్నారు. గ్రామ ప్రజల పట్ల తిరుపతి బుజ్జికి ఉన్న శ్రద్ధను కొనియాడారు. ఆయన స్ఫూర్తిగా తీసుకుని యువత ప్రజలకు పలు సమస్యల పట్ల అవగాహన కల్పించాలని సూచించారు. సుమారు 9,000 మందికి కరోనా వ్యాధి నివారణకు ఉపకరించే మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 3-4 ఫీట్ల లోపల 3-4 మీటర్ల లోపల ఎవరి జనం ఉన్న వాళ్ళకందరికీ ఇమ్మీడియట్ గా ఎఫెక్ట్ అవుతా ఉంది. కాబట్టి మనం దగ్గేటప్పుడు సింపుల్ గా చేతి రుమాలు అంటే మనం ఖర్చు అంటాం. ఖర్చుని అడ్డం పెట్టుకుంటే నష్టం ఏమన్నా ఉందా? ఏమీ నష్టం లేదు. రూపాయి నష్టం లేనటువంటిది. ఎదుటి వాళ్ళకి మన శరీరంలో ఉన్నటువంటి రోగాన్ని వ్యాప్తి చేయడానికి అవకాశం ఉండకుండా మనం మాత్రమే నియంత్రణ చర్యలు తీసుకోవాలి. సపోజ్ పొరపాటున వచ్చింది ఏదో ఇప్పుడు జనమంతా కూడా ఏ రకమైనటువంటి జలుబు వచ్చినా జ్వరం వచ్చినా దాన్ని ఆషామాషిగా తీసుకోవడానికి లేదండి. ఖచ్చితంగా భయపడాలి. ఇప్పుడు మామూలుగా మన ఈ గ్రామీణ వాతావరణంలో మస్కట్ దుబాయ్ నుంచి చాలా మంది వస్తూ ఉంటారు. అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళలో ఈ రకాలైనటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. డోర్నకల్ మండలంలోని సీతారాంపురం నందు ఎస్ఐ వాంకోడోత్ భద్రునాయక్ తమ సిబ్బందితో వాహనాలను తనిఖీ చేస్తుండగా నేరస్తుడు పారిపోవడం చూసి అతను పట్టుకుని అతని వద్ద నుండి 20 గ్రాముల బంగారం 70,200 నగదు రికవరీ చేసుకుని నేరస్తుడిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. తదనంతరం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ శ్యామ్ సుందర్ మాట్లాడుతూ కోకల వెంకన్న గత 20 సంవత్సరాల నుంచి దొంగతనాలు చేసుకుంటూ బంజారా డోర్నకల్ గ్రామాల్లో మరియు ఖమ్మం టౌన్ ఖమ్మం రూరల్ కొత్తగూడెం పోలీస్ స్టేషన్ ఏరియాలో దాదాపుగా 20 కేసులు ఉన్నాడని కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని సిఐ తెలిపారు. ఈ బంగారం ఇవన్నీ ఉన్నాయి. అవి ఎక్కడిని విచారించగా అతను బంజారా గ్రామంలోనే పోయిన నెల 30/1/2020 సంవత్సరంలో నైటు శివకుమార్ అనే అతని ఇంట్లో దొంగతనం చేసి 55,000 రూపాయల అమౌంట్, అలాగే 2 రింగ్స్, 1 తులం చైన్, మొత్తం కలిపి 20 గ్రాముల బంగారం, 55,000 నెట్ క్యాష్ తోటి దొంగతనం చేయడం జరిగిందని తెలియజేసినాడు. అలాగే ఇంకా ఇక్కడ 3 నేరాలు చేసినాడు. గుళ్ళో మరియు ఫర్టిలైజర్ షాప్లో మరియు అలాగే బంజర్లోనే ఇంకొక ఇంట్లో డోర్ బలం కొట్టి ఇంట్లోకి వెళ్ళి ఏమి దొరికితే అవి డబ్బులు ఎత్తుకుపోవడం జరిగింది. అలాగే ఖమ్మం రూరల్కి సంబంధించి ముత్తగూడెం అనే విలేజ్లో కూడా దొంగతనం చేసి దానికి సంబంధించిన 60,000 రూపాయలు కూడా ఎత్తుకుపోవడం జరిగింది. తను జల్సాలకు అలవాటు పడి తాగుడుకు అలవాటు పడి 2004 నుంచి ఇప్పటి వరకు సుమారు 20 కేసులలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. దీంట్లో 8 కేసులలో శిక్ష పడింది, కన్విక్షన్ వచ్చింది. అయినా కానీ తను మారకుండా ఈ దొంగతనాలు చేస్తూ జీవిస్తున్నాడు. తను చేసిన తర్వాత ఈ డబ్బుల్ని తన తాగడం కోసం ఉపయోగించుకొని జల్సాలకు అలవాటు పడ్డాడు. ఇతన్ని సీతారాంపురంలో ఈరోజు అరెస్టు చేసి అతని దగ్గర సుమారు 70,200 రూపాయల అమౌంట్, అలాగే 20 గ్రాముల బంగారం, అలాగే 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని
అతన్ని రిమాండ్కు తరలిస్తున్నాం. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భద్రయ్య కాలనీలో ఓ వ్యక్తి నియంతలా వ్యవహరిస్తున్నాడని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భద్రయ్య కాలనీలో ఎవరైనా ఒక చిన్న రూమ్ కట్టాలంటే అరుణ్ కుమార్ త్యాగి అనే అతనికి 30 నుంచి 40,000 ఇవ్వాలని, లేదంటే నా యూట్యూబ్ ఛానల్లో అక్రమ నిర్మాణం అని వార్తను ప్రసారం చేస్తానని, అంతేకాకుండా రెవెన్యూ అధికారులకు చెప్పి మీ ఇల్లు కూల్చి వేయిస్తానని బెదిరించి మా దగ్గర డబ్బులు వసూలు చేశాడని స్థానిక ప్రజలు వాపోయారు. అతను మాత్రం బహుళ అంతస్తులు కడుతుంటే రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఈ అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకొని అరుణ్ కుమార్ త్యాగి లాంటి వ్యక్తులకు బుద్ధి చెప్పాలని అధికారులను వేడుకుంటున్నారు. సార్, నా పేరు యు నారాయణ అండి. సంతోష్ నగర్ జవహర్ నగర్ గ్రామ మున్సిపాలిటీలో ఉంటాను. సర్వే నెంబర్ 417, 418లో అండి. చాలా పేదవాళ్ళు అక్కడ రూములు కట్టుకుంటుంటే అరుణ్ త్యాగి అనే అతను ఎంఆర్ఓ కంప్లైంట్ ఇచ్చేసి ఈ ఇళ్ళన్నీ పడగొట్టించాడండి. ఈరోజు ఆయన 2 అంతస్తులు బిల్డింగ్ కడుతున్నాడు. ఏ ప్రభుత్వం కానీ, ఏ ఎంఆర్ఓ కానీ, ఏ విఆర్ఓ కానీ రావట్లేదు. వేరే వాళ్ళ దగ్గర 30,000, 40,000 వసూలు చేసుకుని కట్టుకున్నాడు. ఈయన వాళ్ళు అందరి పడగొట్టించాడు. ఇచ్చిన వాళ్ళు ఏమనలేదు. ఇప్పుడు ఆయన కట్టుకుంటున్నాడు. ఏ ఒక్కరు రావట్లేదు. 2 అంతస్తు బిల్డింగ్ కడుతున్నాడు. ఇదేమిటండి న్యాయము? ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి మేము వినవి చేసేది ఏమనగా దయచేసి ఒకసారి ఆయన వచ్చి చూస్తారని మనవి చేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ నియామకం. గంభీరావుపేట మండలాల్లో సంబరాలు చేసుకున్న బీజేపీ నాయకులు. దేవాలయ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. లగ్ధారం గ్రామ ధర్మకర్తల పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. శివపేట గ్రామీణ వికాస్ బ్యాంకు పనితీరు అస్తవ్యస్తం. సకాలంలో పెన్షన్లు చెల్లించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వృద్ధులు, వికలాంగులు. ధర్మారం గ్రామంపై కన్నేసిన భూ కబ్జాకోరులు, రియల్టర్ల నుంచి రక్షించాలని కోరుకుంటున్న ధర్మారం గ్రామస్తులు. సమగ్ర సమాచార స్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.